అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు స్మాల్ పీస్ చికెన్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. ఈ చికెన్ మసాలా కర్రీ చాలా టేస్ట్గా వచ్చిందండి. మా వారు చికెన్ తీసుకొచ్చి మా కర్రీ చేయమన్నారు, కానీ ఇంట్లో తుఫాన్ ప్రభావం వల్ల కరెంట్ అయితే లేదు. దానివల్ల నేను మసాలా రోట్లో నూరి మరీ కర్రీ చేశాను. చూసారా, ఇందులో కొద్దిగా కొబ్బరి, కొద్దిగా పల్లీలు, కొద్దిగా నువ్వులండి. ఈ పల్లీలు నువ్వులు వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు గ్రేవీతో కర్రీ కావాలి అంటే ఈ రెండు తప్పక వేసుకోండి, అప్పుడు మనకు మంచి టేస్ట్ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. ఇది ఎండు కొబ్బరి అవ్వడం వల్ల నాకు కొంచెం మసాలా నూరడానికి టైం అయితే పట్టిందండి. కర్రీ అయితే చాలా టేస్ట్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా ఇదే ప్రాసెస్లో కర్రీ అయితే చేసుకోండి. కాకపోతే రోట్లోనే నూరి చేయమని చెప్పను, కానీ కర్రీ ప్రాసెస్ అయితే నేను ఏమేమి వేసానో అన్నీ వేసి చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ మసాలాలోనే అన్నీ, అంటే అల్లం వెల్లుల్లి, అలాగే కొబ్బరి, నువ్వులు, పల్లీలు, ఉల్లిపాయ కూడా ఇందులోనే వేసి నూరేసానండి. ఇంకా సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. చూసారా, ఇది మా మామిడి చెట్టు. మేము ఈ కాయలేనండి పచ్చడి పెట్టేది ఎప్పుడు. చూసారా, మా చెట్టు కాయలు ఇంతకుముందు లాస్ట్ వీడియోస్లో చూస్తున్నారు కదా మీరు. చూడండి, చివర్లో ఉల్లిపాయ చివర్లో వేసి మెత్తగా నూరాల్సిన అవసరం లేదు, కొంచెం కచ్చా పక్కాగా ఉన్నా సరిపోతుందండి. ఇది మొత్తం నూరి ఈ ముద్ద మనము బౌల్లోకి తీసేసుకోవడమే. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను చూపించే రెసిపీస్ చాలా వరకు చాలా తక్కువ ఖర్చుతో ఉండేలా చూపిస్తానండి. మీరు అవి అన్నీ కూడా చూస్తూ కొంచెం గమనించండి, మీకే అర్థమవుతుంది. చూడండి, ఈ మసాలా ముద్ద అయితే ఇలా తీసుకున్నాను. మేము చిన్నప్పుడు మా అమ్మ ఇలాగా రోట్లో నూరి వంట చేసేది. ఈరోజు నేను నార్మల్గా అయితే పచ్చడి నూరుతూ ఉంటాను, మసాలా అయితే ఎక్కువ నూరనండి. ఈరోజు మసాలా నూరి కర్రీ చేస్తున్నాను. అదే పచ్చి కొబ్బరి అయ్యి ఉంటే కొంచెం త్వరగా అయిపోయేది, ఎండు కొబ్బరి కాబట్టి కొంచెం టైం పట్టింది. ఇక కిచెన్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద గిన్నె పెట్టి, చూసారా, 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ అండి నేను తీసుకుంది. ఇందులో 3 స్పూన్స్ ఆయిల్ వేశాను. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అది మొత్తం ఈ ఆయిల్లో వేసేసి కొద్దిగా ఫ్రై చేసేయాలి. ఇక మనం సపరేట్గా ఉల్లిపాయ కానివ్వండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఇందులోకి వచ్చేసాయి కాబట్టి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటా అండి ఇందులో వేసేసి ఈ టమోటాలు కొద్దిగా మగ్గాలి, అప్పుడే మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. టమోటా అనేది కర్రీలో కలిసిపోయి ఉండాలి, అప్పుడు మనకు కర్రీ కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే పసుపు, కారం మనం ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. చూసారా, పీసెస్ అయితే చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలాగా చిన్న పీసెస్ కట్ చేయడం వల్ల మనం తినేటప్పుడు కూడా మనకు ఎక్కువ పీసెస్ వస్తాయండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇందులో ఉప్పు వేసి ఇది కొంచెం మగ్గనివ్వాలండి. చూసారా, ఇలాగా మూత పెట్టేసి మగ్గనిద్దాము. అప్పుడే నేను వాటర్ వేయట్లేదు. కొంచెం మగ్గిన తరువాత కర్రీ మొత్తం ఈ టమోటాలు మొత్తం కలిసిపోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. హెల్త్కి కూడా మిరియాల పొడి మంచిదండి. అలాగని ఎక్కువ వేయొద్దు, లిమిట్గా వేయండి. ధనియా, జీలకర్ర పౌడరు. చూడండి, ఇప్పుడు నేను వాటర్ వేసేసి మనకు ఎంత గ్రేవీ కావాలో అంత చూసి వేసుకోండి, అలాగని ఎక్కువ వేయొద్దు. మళ్ళీ కర్రీ అనేది ఎప్పుడైనా థిక్గానే ఉండాలి, పల్చగా ఉంటే టేస్ట్ అస్సలు బాగోదండి. థిక్గా ఉండాలి. మనం ఎలాగూ మసాలా కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇది థిక్నెస్ ఉంటుంది కర్రీ. చూడండి, మనం వాటర్ ఎక్కువ పోయకుండా లిమిట్గా పోసుకోండి చూసి. ఇందులో మనం ఇప్పుడు చెక్ చేసి మనం ఏం తగ్గిందో అది వేయచ్చు. నాకు కొంచెం కారం ఇంకొంచెం వేస్తే బాగుండనిపించి నేను మళ్ళీ కొంచెం కారం వేశాను, ఎందుకంటే మేము కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాము, అందుకు మళ్ళీ కారం వేశానండి. ఇప్పుడు మొత్తం బాగా కర్రీ అయితే మంచిగా ఉడకాలండి. చూసారా,
ఇప్పుడు మొత్తం వాటర్ వేసేసాము, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో లేకుండా కొంచెము మీడియంలో పెట్టి ఉడికించండి. అప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది, ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, థిక్నెస్ అనేది మనకు కనబడుతుంది. చూసారా, పీసెస్ కూడా చిన్న చిన్న పీసెస్ అండి, చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసి వండుకోవడం వల్ల కర్రీ బాగుంటుంది టేస్ట్. మీరందరూ కూడా ఈ కర్రీ ట్రై చేయండి. చివర్లో కొద్దిగా కొత్తిమీర అండి, ఈ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. చూసారా, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇది ఇంకా కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పూర్తి ఆయిల్ పైకి వచ్చేస్తుందండి. చూడండి, పైకి వచ్చేసింది ఆయిల్ అయితే. ఈ కర్రీ చూస్తేనే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. మీరందరూ తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ.